గత నెల 10న హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్బాబు నివాసానికి కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్బాబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో రంజిత్ అనే జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మోహన్బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా 4 వారాల పాటు చర్యలు తీసుకోవద్దని తీర్పును వెల్లడించింది. అనంతరం 3 వారాలకు విచారణను ఆదేశించింది. జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరిపింది. మోహన్ బాబు తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపిస్తూ జర్నలిస్టులను తాము ఆహ్వానించకుండానే ఇంటికి వచ్చారని అన్నారు. దీంతో ఆవేశానికి లోనే దాడి చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇది ఆవేశంలో జరిగిన ఘటన అని, జరిగిన దానికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. నష్టపరిహారం చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మోహన్ బాబు వయసు 76 ఏళ్లని, ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనాన్ని కోరారు. మధ్యలో కలుగజేసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం లోపలికి వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా అని ప్రశ్నించింది. జర్నలిస్టు రంజిత్ కుమార్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మోహన్ బాబు దాడిలో రంజిత్ తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. 5 రోజుల పాటు ఆస్పత్రి బెడ్డుపైనే ఉండాల్సి వచ్చిందని చెప్పారు. 76 ఏళ్ల వయసున్న వ్యక్తి 37 ఏళ్ల వయసున్న రంజిత్ కుమార్పై దాడి చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ దాడి వల్ల వృత్తిపరంగానూ నష్టం జరిగిందన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం నష్టపరిహారం కావాలా, మోహన్ బాబును జైలుకు పంపాలా అని జర్నలిస్టు తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని జర్నలిస్టు రంజిత్ కుమార్ న్యాయవాదిని ఆదేశించింది. దీంతో తదుపరి విచారణలో సమాధానమిస్తామని జర్నలిస్ట్ తరఫు న్యాయవాది వెల్లడించారు. అనంతరం విచారణ వాయిదా పడింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.